the monthly income of A, B and C are in the ratio 2:9:3. So income A, B, C ల యొక్క సంపాదన ఏ నిష్పత్తిలో ఉంది? 2:9:3 నిష్పత్తిలో ఉంది. A, B, C ల యొక్క సంపాదన నిష్పత్తి 2:9:3 and their expenses are in the ratio 3:9:5. వాళ్ళ యొక్క ఖర్చులు ఎక్స్పెన్సెస్ ఏ నిష్పత్తిలో ఉంది? 3:9:5. వాళ్ళ యొక్క ఖర్చులు 3:9:5. ఇక్కడ ఒక స్టేట్మెంట్ అన్నాడు సార్, ఏస్ సేవింగ్, ఏ తను ఆదా చేసే డబ్బు తన యొక్క టోటల్ ఇన్కమ్ లో హాఫ్ అట, హాఫ్ ఆఫ్ ఏస్ ఇన్కమ్, హాఫ్ ఆఫ్ ఏస్ ఇన్కమ్. దాని అర్థం ఏంటి సార్? ఏ గనక 2 రూపాయలు సంపాదిస్తే, ఏ 2 రూపాయలు సంపాదిస్తే ఏ 1 రూపాయి సేవ్ చేసుకుంటాడు, ఏ 1 రూపాయి సేవ్ చేసుకుంటాడు. సో ఇన్కమ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఇన్కమ్ 2 రూపాయలు అవుతే సేవింగ్ 1 రూపాయి, అంటే ఖర్చు 1 రూపాయి, అంటే ఖర్చు 1 రూపాయి. అంటే ఇన్కమ్ ఈజ్ టు ఎక్స్పెండిచర్ ఏ నిష్పత్తిలో ఉంది? 2:1 నిష్పత్తిలో ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏస్ సేవింగ్ అనేది హాఫ్ ఆఫ్ ఏస్ ఇన్కమ్ తోటి సమానము. అంటే ఏ గనక 2 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయలు సేవ్ చేసుకుంటాడు, 1 రూపాయి ఖర్చు అయింది. అంటే ఏ పరంగా సంపాదించింది 2 రూపాయలు అవుతే ఖర్చు పెట్టింది రూపాయి. ఎందుకు సార్ ఇన్కమ్ ఈజ్ టు ఎక్స్పెండిచర్ గా చూసారు? నాకు ఇన్పుట్ లో ఇన్కమ్ ఈజ్ టు ఎక్స్పెండిచర్ ఉంది, ఇదేమో 2 ఉంది, ఇదేమో 3 ఉంది. ఫస్ట్ దాన్ని సేమ్ చెయ్యండి. అంటే ఇంటూ 3, ఇది ఇంటూ 2, ఇది 2 3s are 6, 3 2s are 6, రెండు సేమ్ అయ్యాయి. దాని తర్వాత ఇది 2:1 లో ఉంది. అంటే దీనిని 2తో లబ్ధం చేయండి, దీనిని 1తో లబ్ధం చేయండి. అంటే 2 3s are 6, 6 2s are 12, 9 6s are 54, 3 6s are 18. ఏబిసి ఇన్కమ్ ఎంత? 12 54 18. బి ఎంత? 3 2s are 6, 9 2s are 18, 5 2s are 10, 5 2s are 10. అయిపోయింది సార్ ఆన్సర్. మనకేం కావాలి క్వశ్చన్ లో? సేవింగ్స్ నిష్పత్తి కావాలి. సేవింగ్స్ ఏ నిష్పత్తిలో ఉంది చూడండి? 12 - 6 6, 54 - 18 36, 18 - 10 8, 3:6:8. ఇంకా సింప్లిఫై చేస్తే 2 3s are 2 18s are 2 4s. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 3:18. దీన్ని మారుద్దాం. ఎక్స్ వేరీస్ ఇన్వర్స్లీ యాజ్ వై. అంటే ఎక్స్ పెరిగితే వై తగ్గుతుంది, ఎక్స్ తగ్గితే వై పెరుగుతుంది. ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై. ఇన్వర్స్లీ ప్రపోర్షన్, రైట్? సో ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు కే బై వై. అంటే ఎక్స్ ఇంటూ వై ఈజ్ కాన్స్టెంట్, ఎక్స్ ఇంటూ వై ఈజ్ కాన్స్టెంట్. ఎప్పుడైతే మనకు ఇన్వర్స్ ఉందో, ఇన్వర్స్ ఉందో, ఇన్వర్స్ అంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గడం, ఒకటి తగ్గుతే ఇంకోటి పెరగడం. ఏం కాన్స్టెంట్? ప్రోడక్ట్ కాన్స్టెంట్. ఎక్స్ ఇంటూ వై ప్రోడక్ట్ అనేది కాన్స్టెంట్. విలోమానుపాతంలో ఉంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గింది, ఒకటి తగ్గితే ఇంకోటి పెరిగింది. ఏం కాన్స్టెంట్ సార్? ప్రోడక్ట్ కాన్స్టెంట్. అంటే ఎక్స్ ఇంటూ వై కాన్స్టెంట్. 2 × 6 ఈజ్ ఈక్వలెంట్ టు వై ఇంటూ 3. అంతే కదా సార్? ఎక్స్ ఇంటూ వై. 2 6s are 12, 3 into something. అంటే 12 ఈజ్ ఈక్వలెంట్ టు 3y. y ఈజ్ ఈక్వలెంట్ టు 12/3. 12/3 ఎంత? 4. 12/3 ఎంత? 4. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? 4. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? 4. అందరికీ ఈ లాజిక్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ప్రోడక్ట్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/y. అంటే ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వలెంట్ టు కాన్స్టెంట్. ప్రోడక్ట్ కాన్స్టెంట్ గా ఉంటుంది. మీన్ ప్రపోర్షన్, మీన్ ప్రపోర్షన్ ఒక కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీగా మనం చేయొచ్చు. మీన్ ప్రపోర్షన్ అన్నా, జామెట్రిక్ మీన్ అన్నా,
మీన్ ప్రపోర్షన్ అన్నా, జామెట్రిక్ రైట్ మీన్, జామెట్రిక్ మీన్ అన్నా ఫర్ 2 వేరియబుల్స్, 2 చరరాశులకు ఎప్పుడూ కూడా ఏమవుతుంది సార్? స్క్వేర్ రూట్ ఆఫ్ a ఇంటూ b అవుతుంది. జామెట్రిక్ మీన్ ఫర్ a అండ్ b is స్క్వేర్ రూట్ ఆఫ్ a ఇంటూ b. a ఏంటి సార్? 8a స్క్వేర్, b ఏంటి సార్? 18 by a పవర్ 4, 18 by a పవర్ 4. రూట్ ఆఫ్ 144 అంటే 12, రూట్ ఆఫ్ 1 by a స్క్వేర్ అంటే a. ఆన్సర్ ఎంత సార్? 12 by a. ఆన్సర్ ఎంత? 12 by a. ఆర్ యు ఆల్ విత్ మీ? హారములో మనకు a స్క్వేర్ ఉంది, అండర్ రూట్ తెలిస్తే మనకు 1 by a వస్తుంది. రూట్ ఆఫ్ 8 ఇంటూ 18 144, స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే ఏమవుతుంది? 12 అవుతుంది. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 12 by a. అందరికీ లాజిక్ క్లియర్ గా అర్థమైంది కదా సార్? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్, నిష్పత్తి కనుక్కోమన్నాడు. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 1.21, 1.21 కి 0.09 కి 1.21 ఇంటూ 0.09 డివైడెడ్ బై ఏమన్నాడు? హారంలో ఏమన్నాడు? 0.16 కి 0.36 కి రైట్ మీన్ ప్రపోర్షన్. 0.16 కి 0.36 కి మీన్ ప్రపోర్షన్. 1.21 అంటే 1.1, 11 స్క్వేర్ ఏమో 121, సో 3 స్క్వేర్ ఏమో 9, 0.09 అంటే 0.3, 0.16 అంటే 0.4, 0.36 అంటే 0.6. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. సో ఈజీగా మనకు 121 by 100, 9 by 100, 16 by 100, 36 by 100. హారం క్యాన్సిల్ అయిపోతే మనకు ఈజీగా మనకు 11 into 3 డివైడెడ్ బై 4 into 6. 3 1s are 3 2s are. ఆన్సర్ ఎంత? 11:8. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? 11:8. అందరికీ లాజిక్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ ఏ అండ్ పి కి మధ్యలో మీన్ ప్రపోర్షన్ చెయ్యాలంటే ఏ కాన్సెప్ట్ యూస్ చేయాలి సార్? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి. కాన్సెప్ట్ క్లియర్? నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్ అంటేనే ఇది సార్. అంటే 28.9 by x, it is equivalent to x by 36.1. 36.1. So x square is equivalent to 28.9 into 36.1. So x square is 28.9 అంటే 289 by 10. 36.1 అంటే 361 by 10. అంటే x ఏమవుతుంది సార్? x is అండర్ రూట్ ఆఫ్ 289 by 10 into 361 by 10. రూట్ ఆఫ్ 289 అంటే 17, రూట్ ఆఫ్ 361 అంటే 19, రూట్ ఆఫ్ 100 అంటే 10, రూట్ ఆఫ్ 100 అంటే 10. సో 9 7s are 63 అంటే ఏమవుతుంది సార్? 63, 3 క్యారీడ్. సో దాని తర్వాత 32.3 క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్ మీకు ఇబ్బంది కనుక అనిపిస్తే మీరు ఇలా చూడొచ్చు సార్. రైట్. 17 into 19 డిజిటల్ సమ్ చూసుకోండి. 1 + 7 8, 1 + 9 10, 1 10 అంటే 1, 8 1s, 8 into 1 is 8. ఆన్సర్ డిజిటల్ సమ్ 8 ఉండాలి. క్యాల్కులేషన్ చేయకుండా మీరు డిజిటల్ సమ్ చూసుకున్నా కానీ మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 32.3 వస్తుంది. మీన్ ప్రపోర్షన్ అన్నా ఇలా ప్రపోర్షన్ గా రాసిన సేమ్. సో 28.9:6 అంటే 29.8.9 by x. x is to 36.1 అంటే x by 36.1. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఇక్కడ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ యూజ్ చేశాను. కాన్సెప్ట్ ని యూజ్ చేశాను. కాన్సెప్ట్ క్లియర్?